హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన పత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషిస్తాను. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. నేను మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి. మీ ప్రతి లైకు ఇంపార్టెంటే. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఛానల్ కొత్త వాళ్ళకు వెళ్తుంది, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది, వ్యూస్ పెరుగుతాయి, రీచ్ పెరుగుద్ది అనమాట. అలాగే హైప్ కూడా చేయండి. కింద హైప్ దిస్ వీడియో ఉంది కదా, అది కూడా ఎవరు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలోనే నేను డైలీ లైక్ చేయమని అడుగుతాను. సరే, ఇక అన్ని పత్రికల్లో ఒక సాక్షి తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో ఇదే బ్యానర్ వార్త మీకు తెలిసే ఉంటుంది. నిన్న కూడా ఫాలో అయ్యే ఉంటారు. ఢిల్లీ వేదికగా గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో 1,36,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ రాబోతోంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్, ఒక పెద్ద ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అనమాట. వచ్చే 5 ఏళ్లలో 1,31,000 కోట్ల అంటే 1.31 లక్షల కోట్ల పెట్టుబడి, 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం. ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్య సాధనలో మేలి మలుపన్న ప్రధాని మోదీ. సో నిన్న ఢిల్లీ వేదికగా జరిగింది. ఈ ఒప్పందం పట్ల గూగుల్ CEO సుందర్ పిచాయ్ స్పందించారు, అండ్ దానికి ప్రధాని మోదీ గారు స్పందించారు, అండ్ అదానీ స్పందించారు. సో అందరూ కూడా, దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారనమాట. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో సరికొత్త అధ్యాయం. విశాఖను రాష్ట్ర సాంకేతిక రాజధానిగా పరిపుష్టం చేయడంలో కీలక ఘట్టం. సాగర్ తీరాన అమెరికా తర్వాత అతిపెద్ద AI హబ్ ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం. కేంద్ర మంత్రుల సాక్షిగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో సాకారం. విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద AI హబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు సాంకేతిక దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ, గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వాలా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇరుపక్షాలు దీన్ని సంతోషకర దినంగా అభివర్ణించాయి. సో నిజంగా 1,31,000 కోట్ల పెట్టుబడి, గూగుల్ అనే అతిపెద్ద సంస్థ. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అంటే గూగుల్ కదా. సో అటువంటి సంస్థ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడం మామూలు విషయం కాదు. కేబుల్ అనుసంధాన కేంద్రం, అలాగే దీనికి డేటా సెంటర్ కూడా పెట్టబోతున్నారు. సో ఇదో విశాఖ సాంకేతిక వీచిక. సాగర్ తీరానికి క్యూ కట్టిన ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల ఏర్పాటులో దిగ్గజ సంస్థలు. 16 నెలల్లో వచ్చిన పెట్టుబడులు 6.5 లక్షల కోట్లు. ప్రపంచ స్థాయి AI హబ్గా ఏపీ. గ్లోబల్ కనెక్టివిటీకి కేంద్రంగా మారుస్తాం. భారత్ మాకు ఇల్లు లాంటిది. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ CEO థామస్ కురియన్. ఇక గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం. డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామి ఎయిర్టెల్, అదానీ సంస్థలు వెల్లడాయి. ఇక గూగుల్ ఇండియాకి రావడానికి, విశాఖపట్నం రావడానికి ఇంత భారీ పెట్టుబడులు పెట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి పాత్ర కూడా ఉంది. ఖచ్చితంగా ఆయన్నే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ఆయన దీంతో ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్ళారు, గూగుల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేరళలో థామస్ కురియన్ అంటే గూగుల్ క్లౌడ్ ఇండియా CEO ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత దఫాలుగా సందర్భాలు, దశల వారీగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తామన్నారు, రప్పించారు. సో ఇది చాలా పెద్ద గెలుపని చెప్పుకోవచ్చు, మేలుమలుపు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నాణ్యానికి రెండో కోణం, కొంతమంది విమర్శలు, కొంతమంది అనుమానాలు కూడా ఉన్నాయి. డేటా సెంటర్లు వస్తున్నాయి అంటే అది ఒక రకంగా నష్టమే. దానివల్ల ఎక్కువగా ఉద్యోగాలు రావు, పైగా వాళ్ళు విపరీతమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తారు, దానివల్ల నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వాటర్ మొత్తం వాడేస్తారు అని రకరకాల నాణ్యానికి రెండో కోణం కూడా చెప్తున్నారండి. దీనిలో వాస్తవాలు ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అసలు డేటా సెంటర్లతో లాభమా నష్టమా అని. పైగా ఇది దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు, మామూలు విషయం కాదు. సో అటువంటి నష్టాలు ఉంటే ప్రభుత్వం కూడా ఇంత గ్రాండ్గా చేయదు కదా. చూడండి, ఆంధ్రజ్యోతిలో కూడా హలో ఏపీ ఓకే గూగుల్. ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం. విశాఖలో గూగుల్ అతిపెద్ద AI హబ్, 1,36,000 కోట్ల పెట్టుబడులు. రాంబిల్లి, తర్లువాడ, అడవవరం 3 AI డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓకే. సుమారు 2 లక్షల మందికి IT నిపుణులకు ఇక్కడే కొలువులు.
అది రాశారు. విశాఖలో ఏఐ వికాసానికి వీలుగా ఎకో సిస్టమ్ తరలి వచ్చేందుకు మరిన్ని సంస్థల ఆసక్తి. ఎప్పుడైతే గూగుల్ వచ్చిందో ఇంకా మిగిలిన సంస్థలు కూడా వస్తాయి. సో ఇది అన్ని పత్రికల్లో హైలైట్, ఖచ్చితంగా మనం కూడా హైలైట్ చేయాల్సిన అంశం. ఇక దీని తర్వాత నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరు బయటకు రావడం, దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ కూడా బయటకు రావడం, అది లోపల పేజీలో రాసినట్టున్నారు. ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆ వాట్సాప్ ఇదిగోండి. జోగి జనార్దన్ మధ్య లిక్కర్ లింకే, మద్యమే కలిపింది ఇద్దరిని. అద్దెపల్లిది కిరాణా వ్యాపారం, జోగిది కళ్ళు సారా బిజినెస్. రమేష్ మధ్య మద్యం వ్యాపారానికి అద్దెపల్లి కుటుంబం సాయం, లాభాలు చూశాక వ్యాపారంలోకి. జోగి రాజకీయాల్లోకి వచ్చాక మద్యం వ్యాపారాలన్నీ అద్దెపల్లికే. తాజాగా వాట్సాప్ చాట్ బయటకి. నిన్నగాక మొన్న అద్దెపల్లి జనార్దన్ రావు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, పోలీస్ విచారణలో జోగి రమేష్ మొత్తం చెప్తేనే మేము చేసామని చెప్పారు కదా. దానికి సంబంధించిన ఆధారాల సేకరణలో భాగంగా నిజంగా జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి పోలీసులు ఈయన ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ చాట్లు చూశారు, కాల్ లిస్ట్ చూశారు అండ్ లొకేషన్స్ చూశారు. ఇవన్నీ చూస్తే ఈయన ఆఫ్రికా వెళ్ళడానికి ముందు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళినట్టు, జోగి రమేష్ గారితో తరచూ టచ్లో ఉన్నట్టు, ఫేస్ టైమ్ కాల్స్ మాట్లాడుతున్నట్టు కూడా గుర్తించారన్నమాట. సో ఓవరాల్గా జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. నకిలీ మద్యం కేసు సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావు, వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య సన్నిహిత సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి బుకాయించిన వాస్తవాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఒకే వీధిలో ఎదురెదురుగా నివాసం ఉంటున్న వీరు కుటుంబాల మధ్య మద్యం వ్యాపారం విడదీయలేని బంధాన్ని పెనవేసింది. కల్లుగీత నుంచి మంత్రి వరకు ఎదిగిన జోగి రమేష్ సో నకిలీ మద్యం సిండికేట్ని నడిపే స్థాయికి వచ్చాడనమాట. అది ప్రూఫ్స్తో సహా పట్టుకున్నారు. జోగి అన్న ఆ దోస్తి మిన్న ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు, శ్రీశైలం రాబోతున్నారు, కర్నూలు జిల్లా. ఇక్కడ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరవుతారండి. 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ఆయన. మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. ఇందులో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో పాటు పారిశ్రామిక కేంద్రాలు, విద్యుత్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయంట. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కదా, ఇక మోదీ 2.0 చూపిస్తారు. ఆయన కోసం దాదాపుగా మనం ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెడతాము, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాము, భారీగానే ఖర్చులు ఉంటాయి. మరి నరేంద్ర మోదీ గారు రాకంటే మామూలు కాదు కదా. ఇక హైకోర్టుకు 3 న్యాయమూర్తులు, జస్టిస్ మానవేందర్ రాయ్, జస్టిస్ రమేష్, జస్టిస్ సుబేందు సామంతల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర, నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. జస్టిస్ చీకటి మానవేందర్ రాయ్, జస్టిస్ దొనాడి రమేష్, జస్టిస్ సుబేందు సామంత ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీరి బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రమేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తున్నారు. కోల్కతా హైకోర్టు నుంచి జస్టిస్ సుబేందు సామంత రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది చూడొచ్చు, ఇది కూడా అన్ని పత్రికల్లో వేశారు. ఇక మావోయిస్టుల్లో మన మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఈయన మల్లోజుల వేణుగోపాల్. దాదాపుగా 45 ఏళ్ల మావోయిస్టు ప్రస్థానం అయింది. మావోయిస్టు పార్టీలో సెకండ్ ప్లేస్. అనేక దాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు 2వ స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మంగళవారం మహారాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పంధా సరిగా లేదంటూ కొన్ని రోజులుగా బహిరంగ లేఖలు రాస్తున్న ఆయన చివరకు అజ్ఞాతం వీడారు. మీకు గుర్తుందా, ఒక నెల రోజుల కిందట మేము సాయుధ పోరాటాన్ని వదిలేస్తాం, ఆయుధాలు వదిలేస్తాం, మా మీద అటాక్స్ చేయొద్దు, చర్చిద్దాం, మాటల ద్వారా పరిష్కరించుకుందాం అని ఆయన ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశారు. అది విడుదలైన 2 రోజుల తర్వాత మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అది అభయ్ వ్యక్తిగత నిర్ణయం, మాకు సంబంధం లేదు అని. సో ఆ తర్వాత అంతర్గతంగా వీళ్ళు అనేక చర్చలు జరిపి వేణుగోపాల్ గారు తన 60 మంది అనుచరులు సన్నిహితులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వచ్చారు. అండ్
మహారాష్ట్ర పోలీసు ఎదురు లొంగిపోయారనమాట. ఇది మావోయిస్టుల్లో దేశ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు అనుకోవచ్చు ఒక రకంగా. అందుకే దీన్ని అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. ఇక మరొకటి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఎదురు దెబ్బ. సరస్వతిలో వాటాల బదలాయింపుపై యథాతథ స్థితి కొనసాగనున్న విజయమ్మ వాటా 99.75%. NCLAT మధ్యంతర ఉత్తర్వులు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలకు చెందిన వాటాలను వైఎస్ విజయమ్మ, చాగర్ జనార్దన్ రెడ్డి పేరుతో బదలాయించడంపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాటాల బదలాయింపు తర్వాత వైఎస్ విజయమ్మకు చెందిన 99.75% వాటాను కొనసాగించాలని ఆదేశించింది. సో మొత్తానికి విజయమ్మ గారి వాటాలు విజయమ్మ గారికి కొనసాగించాలి అని NCLT కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అదే రాశారు, సరస్వతి పవర్ కేసులో జగన్కు ఎదురు దెబ్బ, NCLT ఆదేశాలపై చెన్నై అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టే, వాదనలు పూర్తయ్యే వరకు షేర్ హోల్డర్ హక్కులు వినియోగించుకోవద్దు, ఇరుపక్షాలకు స్పష్టం చేసిన NCLT ధర్మాసనం. గతంలో హైదరాబాద్లోని NCLT ఇచ్చిన ఆదేశాలపై చెన్నైలోని NCLT ధర్మాసనం స్టేటస్ కో ఇచ్చే ఉత్తర్వులు అంటే స్టే ఇచ్చింది. సో విజయమ్మ గారి వాటా విజయమ్మ గారికి కొనసాగబోతోంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. తుది తీర్పు ఇచ్చే వరకు విజయమ్మ గారిదే పై చేయి అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ఇక్కడ కూడా రాశారు. సో ఆంధ్రజ్యోతిలో అన్నీ ఇవే ఇచ్చారు. ఇక జడ్జీల బదిలీ కూడా రాశారు. ఇప్పటి వరకు ఉన్న కీలక అంశాలు ఇవి. తర్వాత మామిడి రైతుల ఖాతాల్లో 172 కోట్లు జమ. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ ఏడాది ధరలు పతనం అయిపోయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ పరిశ్రమలకు ఇచ్చే మొత్తంతో పాటు సర్కారు అదనంగా కిలోకు 4 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు కదా. ఈ మేరకు 172 కోట్లు చెల్లించారంట. ఇక కాకినాడ సెజ్ నుంచి రైతులకు విముక్తి, ఫలించిన 2 దశాబ్దాల పోరాటం, 2180 ఎకరాలు వారికి బదలాయించేందుకు ప్రభుత్వం చర్యలు, అన్నదాతల సమస్యలపై కదిలించిన ఈనాడు కథనాలు. ఇదే ఈనాడు కరేడు రైతుల సమస్యల మీద ఎందుకని రాయడం లేదు? ఇదే ఈనాడు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ బాధితుల కథనాలు ఎందుకు రాయడం లేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడో, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడో రైతుల పక్షాన్ని రాస్తారు. కూటమి అధికారంలోకి వచ్చేసరికి రైతుల పక్షాన్ని రాయట్లా. అదే ఈనాడుతో వచ్చిన సమస్య. తిరుపతి, విశాఖల అభివృద్ధికి సహకారం అందించాలి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి. సత్యసాయి శతజయంతోత్సవాలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం. విజయనగరం జిల్లాలో JSW మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జిందాల్ స్టీల్ ఉంది కదా, ఆ సంస్థ విజయనగరం జిల్లాలో 1166 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా ఇండస్ట్రియల్ పార్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అంట. ఓకే. ఇక పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ 2.0 ప్రారంభించబోతున్నారు. గత ఏడాది పల్లె పండుగ జరిగింది కదా, దానికి ఇప్పుడు 2.0 ప్రారంభించబోతున్నారండి. మంచి నిర్ణయం. తర్వాత తెలుగు అంబేద్కర్ వర్సిటీలకు పునరుజ్జీవం. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలో కార్యకలాపాలు, రెండింటికి త్వరలో ప్రత్యేక అధికారుల నియామకము, రాజమహేంద్రవరం సెంటర్లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు, కొంతకాలం తాత్కాలిక భవనాల్లో అంబేద్కర్ యూనివర్సిటీ. తెలుగు యూనివర్సిటీ అండ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఈ రెండు కూడా ఈ సంవత్సరం నుంచే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయన్నమాట. రాష్ట్ర విభజన తర్వాత ఫస్ట్ టైం 10 ఏళ్ళు దాటింది రాష్ట్ర విభజన జరిగి. ఇప్పటి వరకు యూనివర్సిటీలు ఇంకా రాలేదు, 11 ఏళ్ళు దాటింది కదా. సో ప్రస్తుతానికి ఇవి రాబోతున్నాయి. ఇక అనుమానం ఉంటే పత్రాలు పట్టుకెళ్తారా? ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. అనుమానం ఉంటే ఏ ప్రభుత్వ సంస్థలోనైనా చొరబడి తనిఖీలు చేసి పత్రాలు పట్టుకెళ్తారా అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీజేపీ వాళ్ళు చెప్తే పట్టుకెళ్తారుగా. తమిళనాడు టస్మాక్ అక్రమాలకు సంబంధించి మే 16న సినీ నిర్మాత ఆకాష్ భాస్కరన్, విక్రమ్ రవీంద్రన్కు సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ వారిద్దరి తరపున మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈడీ చర్యలపై స్టే విధిస్తూ స్వాధీనం చేసుకున్న పత్రాలను పిటిషన్దారులకు అప్పగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను రద్దు చేయాలంటూ ఈడీ తరపున సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అక్కడ కూడా ఒక రకంగా ఈడీకి ఎదురు దెబ్బ. ఇక శ్రీశైల క్షేత్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళిక. 4900 ఎకరాల అటవీ భూములు కోరుతున్న దేవాదాయ శాఖ. శ్రీశైలం దేవస్థానాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని
ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం 4,900 ఎకరాలు అవసరం అని చెప్పి దేవాదాయ శాఖ అంచనా వేసిందంట. సో మ్యాక్సిమం ఆ టెంపుల్ని విస్తరించడానికి అండ్ డెవలప్ చేయడానికి చూస్తున్నారు. ఘాట్ రోడ్డు విస్తరణ మొదలుకొని ఆలయ పరిధిలో భక్తుల కోసం వసతులు భారీగా పెంచడము, ఇతర ఏర్పాట్లు అన్నీ కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక రైలులో ప్రయాణికురాలపై అత్యాచారం, ఇది మరీ దారుణం అండి. సికింద్రాబాద్ వెళ్తున్న ఒక ట్రైన్ అంట, గుంటూరు పెదకూరపాడు మధ్య వెళ్తుంటే ఒక మహిళ రైలు బోగి మొత్తం మీద ఒక మహిళ ఒంటరిగా ఉంటే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో సంతరగాచి స్పెషల్ మహిళా బోగిలో ఎక్కారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో దిగిన అనంతరం ఎక్కడైనా ఇళ్లలో పని చూసుకోవాలనుకున్నారు. రైలు గుంటూరు స్టేషన్కి చేరుకున్న సమయంలో బోగిలో అందరూ దిగిపోగా ఆమె ఒక్కరే మిగిలారు. ఆ సమయంలో దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇది మహిళా బోగి అని వారిస్తున్న ప్రాధేయపడి లోపలికి వచ్చాడు. కొద్దిసేపటికే తలుపులు మూసివేశాడు. రైలు గుంటూరు స్టేషన్ నుంచి బయలుదేరిన 20 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె వద్దనున్న 5,600 సెల్ ఫోను, హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రైలు పెదకూరపాడు స్టేషన్కి చేరుకున్నట్టుగా కిందకి దిగి పారిపోయాడు. అంత పెద్ద ట్రైన్లో అంత పెద్ద బోగిలో ఒంటరి మహిళ ఉండడం చూసి వాడు వెళ్ళి ఎక్కి కత్తితో బెదిరించి అత్యాచారం చేసి డబ్బులు లాక్కొని వచ్చేసాడంట. ఎంత బరితెగించాడు చూడండి. డామిట్ జనార్దన్ రావు ప్లాన్ తిరగబడింది. ఫోన్ మార్చి ఏమార్చేందుకు ఎత్తుగడ, సహనిందితుల ఫోన్లలో కీలక ఆధారాలు. పిఎల్ఆర్ మాజీ ఎండీ డైరెక్టర్లను విచారించిన సిట్. మద్యం కుంభకోణంలో డీకాట్ లాజిస్టిక్స్ నుంచి పిఎల్ఆర్కి నిధులు. మద్యం కుంభకోణంలో డీకాట్ లాజిస్టిక్స్ నుంచి పిఎల్ఆర్కి దాదాపుగా 25 కోట్లు ఎంతో ట్రాన్స్ఫర్ అయిందని చెప్తున్నారు. ఇక బెంగళూరు ఇంత అస్తవ్యస్తంగా ఉందేంటి? కిరణ్ మంజుదార్ షాపై రుసరుసలాడిన విదేశీయుడు. ఎక్స్లో సీఎం, డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేసిన కిరణ్ షా. ఇక్కడ రోడ్లు ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయి, చుట్టూ ఈ చెత్త ఏంటి అంటూ బెంగళూరు గురించి తన దగ్గర రుసరుసలాడిన ఓ విదేశీ పారిశ్రామికవేత్తకు సమాధానం చెప్పలేకపోయానని బయోకాన్ ఎండీ కిరణ్ మంజుదార్ షా ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ అండ్ డిప్యూటీ సీఎం అండ్ సీఎంను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారంట. పరకామన్ కేసులో రికార్డుల స్వాధీనం, విచారణ వేగవంతం చేసిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్. 30న శ్రీవారాలయంలో పుష్పయాగం, 16న శ్రీశైలం రహదారిపై తాత్కాలిక ఆంక్షలు. సో ఇవన్నీ ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్దాము. ఈనాడు అయిపోయినట్టు ఆల్మోస్ట్. సాక్షిలో చూసుకుంటే ఈ ఫోటో మళ్ళీ వేశారా? ఈ ఫోటో మళ్ళీ వేశారండి. దాదాపుగా 10-12 సార్లు వేశారు తెలుసా ఈ ఫోటో. నాకు తెలిసి సాక్షి పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎక్కువ సార్లు మరో పర్సన్ ఫోటో ఏదైనా వేశారు అంటే అది ఇతందే. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓనర్లే, తప్పదు, ఆయన ఫోటో కూడా వేస్తారు. ఈ ఫోటో తర్వాత ఎక్కువ సార్లు వాడిన ఫోటో ఇది. ఎంత పుణ్యం చేసుకోవాలో ఈ జనార్దన్ రావు గారు, ఈ జయచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ. సాక్షి లాంటి ఒక ప్రముఖ పత్రికలో వరుసగా 15 రోజుల వ్యవధిలో 12 సార్లు ఫోటో రావడం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ పేజీలోనో లోపల పేజీలోనో ఎక్కడో దగ్గర మిమ్మల్ని రోజు స్మరిస్తూనే ఉంది సాక్షి. ఎంత పుణ్యమో, ఎంత అదృష్టమో. ఓహో ఈయనకి అన్యాయం జరిగిపోద్దామో కొన్ని రోజులు అయితే. మహానేత బోల్డ్ పేర్లు ఉంటాయి, రాజన్న, పెద్ద ఆయన. చూడండి, మీరేమో నవ్వుతున్నారు, మీకు అన్యాయం జరిగిపోయేలా ఉంది. డైవర్షన్ డ్రామా అట్రఫ్లాపు. A1 జనార్దన్ రావుతో వీడియో కుట్రలు బూమరాంగు. చౌకబారు వీడియోతో నవ్వులు పాలైన ప్రభుత్వ పెద్దలు. ఆయన వీడియో రిలీజ్ చేస్తే ప్రభుత్వ పెద్దలను ఎందుకు నవ్వులు పాలవుతారు? ఆల్రెడీ ఆ వీడియోకి సంబంధించిన ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఆ వీడియోకి ప్రాథమిక ఆధారాలు దొరికాయి. లాజికల్గా లీగల్గా ఆ వీడియో ఎంతో కొంత నిజమే అనే అనుమానాలు బయటకు వస్తున్నాయి. జోగి రమేష్ గారి పాత్ర బయటకు వస్తుంది. జోగి రమేష్ పాత్ర బయటకు వస్తే ఆయన వెనక ఇంకా ఎవరైనా వీళ్ళ యజమానులు ఉన్నారేమోనని భయం అనుకుంటా వీళ్ళకి, సాక్షికి. సో మొత్తానికి పచ్చ సిట్ ద్వారా సరికొత్త పన్నాగం. ఎంపీ మిథున్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో సోదాలతో హల్చల్లు. కుటుంబ సభ్యులు, కంపెనీల ప్రతినిధుల విచారణ. నకిలీ మద్యం మాఫియా ఓడల కరకట్ట బంగ్లాలోనే. టీడీపీ నేతల డిస్టిలరీల నుంచే నకిలీ మద్యం యూనిట్లకు స్పిరిట్ సరఫరా. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ సిండికేట్. పోలీసు, ఎక్సైజ్ శాఖలు కన్నెత్తి చూడకుండా కట్టడి. కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత దృష్టి మళ్లించేందుకు టీడీపీ పెద్దల డైవర్షన్ కుట్రలో. నకిలీ మద్యం పాపం వైఎస్ఆర్సీపీదేనని ప్రచారం చేయండి. కూటమి ఎంపీలకు ఢిల్లీలో క్లాస్ తీసుకున్న చంద్రబాబు. సో మొత్తానికి
వీళ్ళ వెర్షన్ వీళ్ళు రాసుకొచ్చారండి. రోజు ఈ ఫోటోతో ఏదో ఒక వెర్షన్ రాస్తారుగా. ఇక అడ్డంగా దొరికిపోయి అడ్డగోలు ప్రచారం. పాపం చంద్రబాబు గారితో జయచంద్రారెడ్డి గారి ఉన్న ఫోటో జీవితం మొత్తం మీద ఒకటో రెండో ఉంటాయి. కానీ పెద్దిరెడ్డి గారితో జయచంద్రారెడ్డి గారు ఉన్న ఫోటో ఒక పదుల సంఖ్యలో ఉంటాయి తెలుసా. వీళ్ళు ఇది వేసేటప్పుడు ఆ కింద అది కూడా వేయాలి. పెద్దిరెడ్డి గారితో ఉన్న ఫోటోలు కూడా వేయాలి. అడ్డంగా దొరికిపోయి అడ్డగోలు దుష్ప్రచారం. నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి, ఎటు పాల్పోక వైఎస్ఆర్సీపీపై నిందలకు కుట్ర. ఢిల్లీ కేంద్రంగా మరో కుతంత్రం రాశారు. తర్వాత ఏపీ హైకోర్టుకు బదిలీ ఇది రాశారు. తర్వాత ఆరోగ్యశ్రీ ఆగి మంచం మీద రోగి. నెల రోజులుగా చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్. నిజంగా ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిందే. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వట్లేదు, బకాయిలు చెల్లించట్లేదు. ఆ హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ రోగులను పట్టించుకోవడం లేదు. చాలా సీరియస్గా ఉంది విషయం ఇది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాటు పట్టి నెల రోజులు వారం రోజులుగా పూర్తిగా స్తంభించిన వైద్య సేవలు, రోగుల ఉచిత చికిత్సలను నిరాకరిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు, రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకుని చంద్రబాబు సర్కార్. పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు సమ్మె విరమించబోమని యాజమాన్యాల స్పష్టీకరణ. కూటమి పాలనలో 3,000 కోట్లకు పైగా బకాయిలు. సాక్షి ప్రసారాలు నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం. వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. మీరు ఈ 5 ఏళ్ళు పోరాడండి, చాలా గట్టిగా పోరాడండి. ఈ 5 సంవత్సరాలు వదిలిపెట్టద్దు. సుప్రీంకోర్టులో పోరాడండి. ఒకవేళ సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చినా దానికి విరుగుడుగా ఎలా సాక్షిని ఆపాలి, సాక్షి ఛానల్ ప్రసారాలు ఆపాలనేది ప్రభుత్వం దగ్గర ఒక వ్యూహం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలాగైతే TV5ని ABNని లాస్ట్ 5 years ఆపారో అలాగే సాక్షిని ఈ 5 years కూడా ఆపాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. అఫ్కోర్స్ సాక్షిని ఆపాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మరీ సాక్షిని సీరియస్గా తీసుకుంటుంది. సాక్షిలో వచ్చే ఎంటర్టైన్మెంట్ డిబేట్లను, సాక్షిలో వచ్చే ఆ వీడియోలను జనం ఆ ఎంటర్టైన్మెంట్ను మిస్ అవుతున్నారు. చూడండి, ఒక్కసారి జూన్ 3 2024 ఆ ఈశ్వర్ గారు అండ్ KS ప్రసాద్ల మధ్య ఒక్కసారి డిబేట్ గుర్తుకు తెచ్చుకోండి. దానికి జబర్దస్త్ కామెడీ, తెలుగు ఏ కామెడీ సినిమా సరిపోదు. అసలు డైలాగులు ఏంటి, ఇది అసలు ఈశ్వర్ గారు భారీగా పెట్టారు కదా. ఈయనేమో అంటాడు, ఏంటి సార్ మరి మొత్తం ఏంటి ప్రమాణ స్వీకారానికి 9వ తేదీ బాగుందంట కదా, మొత్తం రెడీ అనంట. నేను మాట్లాడాను 9వ తేదీ బాగుందంట అని చెప్పి ఆయనని ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు. భలే ఎంటర్టైన్ బాగుంటుంది అది. అప్పుడప్పుడు మీకు మూడు బాగాలన్నప్పుడు అటువంటివి చూడండి. సాక్షి వీడియోల్లో ఈశ్వర్ గారి వీడియోస్ చూడండి, అండ్ KS ప్రసాద్ గారితో డిబేట్స్ చూడండి. ఎప్పుడు మూడ్ ఆఫ్గా ఉండొద్దు, అట్లాంటివి చూడాలి. అలాగే గిరిజన బిడ్డల ప్రాణాలు తీస్తున్న కూటమి నిర్లక్ష్యం. నేనేం చేస్తాను తెలుసా, నాకు మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు జూన్ 4వ తేదీ రిజల్ట్స్ అన్నప్పుడు జూన్ 2, జూన్ 3 తేదీల్లో నాకు వైసీపీ వాళ్ళు కొంతమంది బెదిరింపు మెసేజ్లు పెట్టారు వాట్సాప్లో. 2 రోజుల్లో నీ పని అయిపోద్ది అని, మా గవర్నమెంట్ వస్తుంది నీ పని అయిపోద్ది అండ్ మన ఛానల్ కింద కామెంట్స్ పెట్టారు. ఒరే 2 రోజుల్లో గవర్నమెంట్ రాబోతుంది నీ పని అయిపోద్ది. అప్పుడు కొన్నది వాళ్ళ గవర్నమెంటే. సో ఆ కామెంట్లు నేను చూస్తా, ఎంత రెచ్చిపోయారు పాపం వీళ్ళు అని. ఇక గిరిజన బిడ్డల ప్రాణాలు తీస్తున్న కూటమి నిర్లక్ష్యం. ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గిరిజన విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్ఆర్సీ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే. నిజంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా మనం చెప్పుకోవాలండి. ఎన్టీఆర్ వైద్య సేవ విషయంలో ప్రభుత్వం ఒక ప్లానింగ్లో లేదు. వైద్యారోగ్య శాఖ అన్ని రకాలుగా విఫలమైంది. మేబీ సత్యకుమార్ గారు అంటే బీజేపీ ద్వారా ఉన్న ఏకైక మంత్రి కాబట్టి ఆయన బాధ్యతాయుతంగానే పనిచేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు నమ్ముతున్నారు. కానీ మేబీ ఎక్కడో కొన్ని వైద్యారోగ్య శాఖలో నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది. స్పష్టంగా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇది చూస్తున్నా, ఇది చూస్తున్నా, ఇవన్నీ పీపీపీ మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో అనేక రకాలుగా. ఇక లొంగిపోయిన మల్లోజులో చెప్పుకున్నాం. ఓ మై గోల్డ్ కొండెక్కిన కనకం. సామాన్య మధ్యతరగతి వర్గాల్లో నిరాశ, ఆందోళన. 2030 నాటికంట 1 కేజీ బంగారం మన దగ్గర ఉంటే మనం రోల్స్ రాయిస్ కారు కొనొచ్చు అంటండి. రోల్స్ రాయిస్ కారు కొనొచ్చు అంట కేజీ బంగారం విలువ. ఇక 2040 నాటికి మన దగ్గర కేజీ బంగారం ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు 2040లో ఒక ప్రైవేట్ జెట్ ఫ్లైట్ కొనాలి, ప్రైవేట్ జెట్ విమానం కొనాలి అనుకుంటే ఇప్పుడు కేజీ బంగారం కొనుక్కొని అది నిల్వబెట్టుకోండి. 2040 నాటికి దాని విలువ అమాంతం పెరిగిపోయి ఒక ప్రైవేట్ ఫ్లైట్ కొనుక్కునేంతగా విలువ పెరుగుద్దని నిపుణులు చెప్తున్నారు. బస్సు మిస్ అయ్యామని కొందరు, అరే 6 నెలల క్రితమైనా కొంటే బాగుండేదని మరికొందరు.
ట్రంప్ టారిఫ్ వార్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో రేటు పైకి. సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు దాహం కూడా కారణమే. దేశీయంగా ధరలకు మరింత ఆజ్యం పోస్తున్న రూపాయి పతనం. ఏడాది ఇప్పటికే 67% పైగా ఎగిసిన పొత్తడి, రేసు గుర్రంలా వెండి ఏడాదిలో డబుల్ బాజా. త్వరలో తులం పసిడి 2 లక్షలు చేరుతుందని అంచనా. వామ్మో. సో బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. బీసీ హాస్టల్ టాయిలెట్ గదిలో వాటర్ ప్యూరిఫైయర్. సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపులు ఫోటోలు తీసే బాధ్యత, కూటమి ప్రభుత్వం ఆదేశాలు. ఓహో, గత ప్రభుత్వం ఏమో టీచర్లకు మద్యం షాపుల దగ్గర లైన్లో పెట్టింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫోటోలు తీసే బాధ్యత ఈ ప్రభుత్వం ఇచ్చింది. 16న ఈశాన్య ఋతుపవనాలు రాక. రెండో పేజీ కూడా ఇవే వేశారు నాయన. ఈ మద్యం కుంభకోణాన్ని వాళ్ళు వదిలినా వీళ్ళు వదిలేలేరు. ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ లాగా. ఇది రోజు ఈ ప్రశ్నలకు జవాబు అయితే అని చెప్పి రోజు వేసిన ప్రశ్నలే వేస్తున్నారు. సరే, వీళ్ళని పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ ఇవన్నీ చెప్పుకున్నాము. బ్యాంకులో చెక్కుల క్లియరెన్స్ కష్టాలు, కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తున్న సిటిఎస్, దేశవ్యాప్తంగా నిలిచిపోయిన లక్షల కోట్ల లావాదేవీలంట. ఇక స్లీపర్ బస్సులో మంటలు, 20 మంది ఆహుతి. రాజస్థాన్లో దారుణం, షార్ట్ సర్క్యూటే కారణమని సందేహాలు. చాలా దారుణం అండి. స్లీపర్ బస్సు దహనమై 20 మంది చనిపోయారంట. ఇక మిథున్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు, తర్వాత నిర్లక్ష్య పునాదులు, 30 కోట్ల నేలపాలు. సిఆర్డీఏ పరిధిలో విద్యుత్ లైన్ల మార్పుతో నష్టం, 400 kV లైన్ మార్పునకు 2018లో ప్రారంభమైన పనులు, అలైన్మెంట్లో భారీగా తప్పులు, ఆలస్యంగా గుర్తించిన అధికారులంట. విద్యుత్ శాఖలో కూడా జరుగుతున్న తప్పులు, ఆ టెండర్లు, ఆ వ్యవహారం అంతా అడ్డగోలుగా ఉంటుంది. నేషనల్ అంశాలు. 2030 నాటికి కిలో బంగారం విలుపుతో రోల్స్ రాయిస్ కారు, 2040లో ప్రైవేటు విమానమే కొనొచ్చు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకా. బీహార్లో తండ్రి కొడుకులు పోరు, అభ్యర్థులకు లాలు టికెట్లు వెనక్కి తీసుకుంటున్న తేజస్వి. ఆర్జేడీ నేతల్లో కలకలం. అయ్యో పాపం, గెలుపు అవకాశాలు ముంగటి బోల్తా పడేలా ఉన్నారు వీళ్ళు. రోడ్లపై గుంతలు, పక్కన చెత్త. బెంగళూరు. ఏపీ ఏసీ బస్సుల మంటలు, రాజస్థాన్లో 20 మంది. సోషల్ మీడియా ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. నామినేషన్ పత్రాలు వేసేటప్పుడే అధికారులకు ఖాతాల వివరాలను సమర్పించండి, ఈసీ ఉత్తర్వులు జారీ. బ్యాంకుల్లో చెక్కులు క్లియరెన్స్ కష్టాలు, కర్రెగొట్టల్లో ఆయుధాలు డంప్, గుర్తించి స్వాధీనం చేసుకున్న జవాన్లు. సో ఇవండి న్యూస్ పేపర్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో ఆల్మోస్ట్ 7:20 అవుతుంది కదా, అందుకే వీడియో ముగించి ఇది నేను పోస్ట్ చేసి రిలీజ్ చేసే సమయానికి 8 అవ్వచ్చు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియోని చూడండి, మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లేదా నాకు మెయిల్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.